బీజేపీ తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డికి అర్థమైందన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. అందుకే సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ అమీర్పేటలో మీట్ ది ప్రెస్ నిర్వహించారు రఘునందన్ రావు. మెదక్కు రైలు తెస్తామని ఇందిరాగాంధీ ఇచ్చిన హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. కానీ ప్రధాని మోదీ మెదక్కు రైలు తెప్పించారన్నారు రఘునందన్ రావు. పార్టీలని వ్యక్తుల్ని వ్యక్తిగతంగా విమర్శించే కంటే బదులు నా మీద పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు అభ్యర్థులకి ఆ జిల్లా మీద ఉన్నటువంటి అవగాహన ఏంది, వాళ్ళు గతంలో ఆ జిల్లాలో ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి పనులు ఏందనే చూడండి. వెంకటరామరెడ్డి గారైనా నీలం మధు గారైనా భూములు కబ్జాలు చేసుకోవడం, రియల్ ఎస్టేట్ చేసుకోవడం, ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్ప వాళ్ళకి ప్రజలకు సేవ చేసినటువంటి నేచర్ ఎక్కడ ఉందో చెప్పండి. రఘునందన్ దగ్గర డబ్బులు లేవు కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ముంగటున్నది ఎవరనేది నాకు అవసరం లేదు. నా లక్ష్యం ఏంది అనేది నేను ఖచ్చితంగా నా లక్ష్యం వైపు అడుగులేస్తా ఉన్నా, గెలుస్తాను. ఎదురుగా ఇద్దరికి డబ్బులు ఉన్నాయి, 100% వాళ్ళకి కులం ఉంది, బలం ఉంది, పైసలు ఉన్నాయి, అధికారం ఉంది. ఈడో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆడో మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, చాలా మంది ఉండొచ్చు. నేను దాన్ని ఆలోచిస్తలేను. నేను చాలా స్పష్టంగా మెదక్ ప్రజలకి నా గొంతు అవసరం ఉంది, మెదక్ డెవలప్మెంట్ కోసం నేను అవసరం ఉంది. కేంద్రంలో వచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి రఘునందన్ గెలిపిస్తే లాభం జరుగుతుందని మా జిల్లా ప్రజలు అనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాటకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటలేదు. కొన్నిసార్లు వారు మాట్లాడుతున్న సందర్భంగా వాళ్ళ కార్యకర్తలను కాపాడుకుంటేందుకో రెచ్చగొట్టేందుకో ఏదో ఒక మాట వాళ్ళ కార్యకర్తల సమావేశంలో చెప్తాడు. రేపు 14 గెలిచినా గానీ వారేం ప్రధానమంత్రి అయ్యేది లేదు, రాహుల్ గాంధీ గారు కొత్తగా వచ్చేది ఏం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఈ ఎన్నికలు మోడీ గారి ఎన్నికలు, దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. ఈ దేశం బాగుండాలంటే కమలం భూమి ఓటేయాలి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలనేది ప్రజలకు ఉన్నటువంటి స్ట్రాంగ్ బిలీఫ్. ఫలితాలు కూడా ఆ రకంగానే వస్తాయనేది మాకున్నటువంటి విశ్వాసం. ప్రజాస్వామ్యం ప్రతిరోజు పరీక్షకు గురవుతా ఉంటుంది. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి ప్రతిరోజు ప్రజల ముందు తన క్యారెక్టర్ ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. కానీ రఘునందన్ రావు 10% వైపే ఉంటాడని నేను మీకు మాటిస్తాను సార్. మేము ఇచ్చేటువంటి అఫిడవిట్ ని ఎలక్షన్ కమిషన్ స్క్రూటినీ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. దాంట్లో మీకు ఎట్లాంటి అభ్యంతరాలు ఉంటే, ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలని కోరుకునేటువంటి వ్యక్తిగా ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలలో ఒక స్తంభం మీరు కూడా సార్. జర్నలిస్టులు మా అఫిడవిట్లు పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి సార్. ప్రతి ఒక్కరి పబ్లిక్ అఫిడవిట్ ని తీసుకొని పబ్లిక్ డొమైన్ లోపల మేము ఒక ఎలక్షన్ కి ఇంకొక ఎలక్షన్ చేసిన తప్పుల్ని ప్రజల ముందు ఎండగట్టాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉంటుంది సార్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము అధికారంలోకి వస్తాం అనేదే మేము మాట్లాడుతున్నటువంటి మాటల సారాంశంగా తీసుకోండి తప్ప మేము ఎవరిని ఎంకరేజ్ చేసేది లేదు, మేము ఎవరిని డిస్కరేజ్ చేసేది లేదు, మేము ఎవరి ప్రభుత్వాన్ని కూలగొట్టేది లేదు. వాళ్ళ స్వయంకృత అపరాధంతో వాళ్ళు కూలిపోతే, వాళ్ళు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు పొరపాటున రేవంత్ రెడ్డి గేట్లు తీసిండు కాబట్టి అటు నుంచి ఇటు వచ్చే బదులు ఇటు నుంచి అటు ఎటైనా బయటకు పోతే దానికి మేము బాధ్యులం కాదు. సో మా కార్యకర్తలు పాండవుల్లాగా ఊరికి 5 ఉండొచ్చు కానీ డెఫినెట్ గా యుద్ధం గెలిచేది మేమే. ధర్మం వైపు ఉన్నాం కాబట్టి బరాబరి కొట్లాడతారు మా కార్యకర్తలు. బరాబరి కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి పోతున్నారు, ప్రచారం చేస్తా ఉన్నారు. సో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు లాంటి చదువు చెప్పిన సార్లు ఉన్నప్పుడే నేను దుబ్బాకలో ఉప ఎన్నికలలో గెలిచి వచ్చిన సార్. అప్పుడు కూడా నా కార్యకర్తలు లేరు. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, హరీష్ రావు గారు మంత్రి, కేటీఆర్ గారు మంత్రి, ఇంతమంది ఉంటే కూడా వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళి గెలిచి వచ్చినండి నేను.